కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షదాయకమన్న కోడిదల అంజయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షదాయకమని, అయితే వడ్డెర హక్కుల సాధన కోసం పనిచేయని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయని వ్యక్తులకు చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం సమంజసం కాదని తెలంగాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కోడిదేల అంజయ్య అన్నారు. వడ్డెర కులస్తుల క్షేత్రస్థాయి స్థితిగతులపై అవగాహన లేని వ్యక్తులకు అవకాశం ఇవ్వడం వల్ల జాతి పురోగతి అనుకున్న స్థాయిలో జరగదన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో వడ్డెర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వడ్డెర సంఘం పెద్దలు, ముఖ్యుల నుండి అభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తమకు ఆవేదన కలిగించిందన్నారు. గుంజ రేణుక, బత్తుల వెంకటేష్ బాధ్యతలు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లాభం చేకూరదన్నారు. కాంగ్రెస్ నే నమ్ముకొని ముందుకు సాగుతున్న నిఖర్సైన వడ్డెరలకు అవకాశం దిశగా అడుగులు వేయాలని, తాజా నియామకంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు పునరాలోచించాలని సూచించారు. మీడియా మిత్రులకు తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ తరపున మీకు నమస్కారం తెలుపుతున్నాము. నేను కొడిదల అంజయ్య, తెలంగాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే మొన్న జరిగిన 6 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వము మా వడ్డెర కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్ను, వైస్ చైర్మన్ను నియమించారు. దాని విషయమై మా వడ్డెర సంఘం మొత్తం తెలంగాణ వడ్డెర సంఘం ఆ కార్పొరేషన్ విషయమై చాలా చింతిస్తున్నాము. దాని విషయమే మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్లోకి వచ్చినాం. ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మమ్మల్ని గుర్తించిర్రు, మేము చేసినటువంటి ప్రోగ్రాంలకు మేము కష్టపడ్డందుకు, మమ్మల్ని చూసి చైర్మన్ నియమించినందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ చైర్మన్ ఏర్పాటు చేసినందుకు ఏం జరిగిందంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలల్లో మా వడ్డెర జాతి కూలి పనులు, రకరకాల బావులు తీయడము, రాళ్ళు కొట్టడము, రకరకాల పనులు చేసే వాళ్ళం మేము ఉన్నాం. మేజర్గా కూలి పనులే చేస్తాం మేము. అయితే ఈరోజు గుంజ రేణుక నారాయణ అయినటువంటి మా పార్టీ ఏం చేయాలంటే, ఆ యొక్క చైర్మన్ను ఒకసారి ఆలోచించాలి. మీకు కష్టపడ్డం, చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టపడ్డాం, మా కులం కోసం కష్టపడ్డాం. మేము చాలా మంది సీనియర్ కార్యకర్తలం ఉన్నాం. మమ్మల్ని గుర్తించండి. ఇది వడ్డెర కార్పొరేషన్ కాబట్టి వడ్డెరోళ్లను స్థితిగతులు తెలిసిన వారిని ఎన్నుకుంటే మా వడ్డెరోళ్లకు మేలు జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు గుంజ రేణుకని అట్లనే మనం ఉంచితే, మా ఆడబిడ్డను అట్నే ఉంచిరనుకో, రేపు పొద్దుగాలు ఏమవుతుంది అంటే తెలంగాణ వడ్డెర సంఘం మొత్తము ఒకవైపు అవుతుంది, గుంజ రేణుక మేడం ఒకవైపు అవుతుంది. అప్పుడు మేము ఏమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, మా వడ్డెరోళ్ళకు నష్టం జరుగుతుంది. అందుకనే ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే, మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించాలి, పరిశీలించండి. ఎవరు మీకు అనుకూలంగా ఉంటే, నాతో సహా అనేక మంది కార్యకర్తలు ఉన్నాం మేము. ఈరోజు మీరు మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది, మా వడ్డెర్లకు మేలు జరుగుతుంది. మాకు మేలు జరిగే విధంగా మీరు మాకు మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇందులో వైస్ చైర్మన్ కూడా నియమించారు. ఆ వైస్ చైర్మన్ సీనియర్ నాయకుడు అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తామనే నినాదం చెప్పారు మాకు. సీనియర్ నాయకుడు అన్న ఆ యొక్క వైస్ చైర్మన్ కండువా కూడా ఏ విధంగా వేసుకోవాలో తెలియని సీనియర్ నాయకుడు ఆయన సీనియర్ నాయకుడు అంటే మేము ఎలా నమ్ముతాం? మీ ఇష్టానికి మీరు చేస్తే ఈరోజు మా కులం నష్టపోయే ప్రమాదంలో ఉండం. మా ప్రమాదాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అందుకనే మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే, ఈ కార్పొరేషన్ను వీలైనంత తొందరగా మాకు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. కార్యకర్తలను లిస్టు మేము ఏమన్నా మేము ఇస్తాం, మీరు తీసుకోండి. మా లిస్ట్ ఇవ్వమంటే మేము మా వడ్డెర సంఘం తరపు నుంచి మీకు మా సీనియర్ కార్యకర్తలు లిస్ట్ ఇస్తాం. అందులో మీరు పరిశీలన చేసి మీకు నచ్చిన వ్యక్తికి ఇవ్వండి, పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. వడ్డెర సంఘానికి మేలు జరగాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా మీరు మాకు ఈ కార్పొరేషన్ను పునరాలోచించాలని మేము కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీలో అనేకమైన ప్రోగ్రాములు చేసినాం.
ఎమ్మెల్యే ఎలక్షన్కు, ఎంపీ ఎలక్షన్కు, సర్పంచ్ ఎలక్షన్లకు మేము తీవ్రంగా కష్టపడితే మిగతా పార్టీలు మా ఇళ్ళ మీద దాడులు చేసిరు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినాం. నిన్న 30 తారీఖు నాడు కూడా నా ఇంటి మీద దాడి చేసిరు. 100 నెంబర్కి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడుతున్నాం. అయినా మమ్మల్ని గుర్తించకపోతే, ఈ కులంలో ఉన్న మాకు మమ్మల్ని గుర్తించకపోతే మేము ఎక్కడికి పోవాలి సార్? దయచేసి మీరు పునరాలోచన చేసి ఈ కార్పొరేషన్ను మరి ఒకసారి పరిశీలన చేసి చేయాలని, ఇదే మా యొక్క ఆలోచన అని చెప్పి బలంగా చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు అయినా సరే అయిపోయింది మేము ఏం చేయలేనని మీరంటే, మా ఒడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా శివరాత్రి ఐలమల్లు గారి అధ్యక్షతన ఆయన ఏ నిర్ణయం చేసినా మేము అందరం కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. జై ఒడ్డెర, జై జై ఒడ్డెర. ప్రభుత్వం. నా పేరు పల్లవ నాగేష్, యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ అధ్యక్షుడు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. కానీ ఆ కార్పొరేషన్కి తగిన వ్యక్తిని ఎన్నుకోకపోవడం దురదృష్టకరం. మేము దానికి చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. వారిని వెంటనే మార్చి సరైన వ్యక్తికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.